స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. చూసారండి, మరి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. మన పేరు మారిందా, మరి మన బ్రతుకు మారిందా అని. మరి శారాయి అంటే జగడగొండి, మరి సారా అంటే రాజకుమారిగా మార్చబడింది. మరి హాగరును శ్రమ పెట్టినప్పటికీ మరి తిరిగి వచ్చిన హాగరును మరి ఆదరించింది. అట్టి రీతిగా ఆమె కొనియాడబడింది. మరి సారా గారి గుణగణాలను మనం ఈరోజు నేర్చుకుందాం. మరి మొదటిగా చూసుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే భర్తను యజమానుడా అని సంబోధించింది అక్కడ. మరి మనము ఈరోజు మన భర్తకు ఎలాంటి గౌరవం ఇస్తున్నాము, ఎలాంటి మర్యాద ఇస్తున్నాము? వాక్యం సెలవిస్తుంది, స్త్రీకి శిరస్సు భర్త, మరి భర్తకు శిరస్సు ప్రభువు. ఒకవేళ ఈ రోజు వరకు నీదే పెత్తనమేమో, మార్చుకుందామా? శారాయి నుండి శారా అనుభవంలోకి వద్దాం. మరి రెండోదిగా చూసుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనం. తన అనుభవం అంట గుడారములో ఉండే అనుభవము. అంటే తన వ్యక్తిగత జీవితం ఎలాగుంది, తన కుటుంబ జీవితము మరి గుడారములో ఉందంట, దాచుకునే స్థితిలో ఉందంట. ఏ సమస్య ఉన్నా ఏదున్నా తన గుడారములో దాచుకునే అనుభవం ఉందంట. మరి నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ వైవాహిక జీవితంలో మరి నీ జీవితం ఎలాగుంది? గుడారపు అనుభవం కలిగి ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నీకు వివాహమై గర్భఫలము ఆలస్యమైతే మరి రాహేలు వలె ఈరోజు నీ భర్తను మానసికంగా హింసించే ప్లేస్లో మరి నీ ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఈరోజు మన మాటలు మార్చుకుందాం. మరి దేవుని వాగ్దానం పలుకుతుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మరి గర్భఫలం ఇచ్చేది దేవుడే, బట్ వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే అబ్రహాము మరి సారా దే వెయిటెడ్ ఫర్ ద ప్రామిస్ టు బీ ఫుల్ఫిల్డ్. ఆమె చాలా సౌందర్యవతి. మరి ఫరో, అబిమెలెకు రాజులు మరి ఆమెను కోరుకున్నప్పటికీ ఆమె ఎన్నడూ ఆ స్థితి కోరుకోలేదు, ఆశించలేదు. ఉన్న దాంట్లో తన సంతృప్తి పొందింది, సంతోషం పొందుకుంది. దేవుడు నీకిచ్చిన అందాన్ని బట్టి నీ భర్త చాటున పరాయి పురుషునితో పాపం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకుందామండి. అంతరాత్మను గద్దించుకుందాం. నీ సౌందర్యాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి నువ్వు ఈరోజు గనక అతిశయపడుతున్నట్లయితే, నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు మరి వాక్యం సెలవిస్తుంది, అందం మోసకరం, అది వ్యర్థము అని. లేక నీ భర్త చేత, నీ దేవుని చేత కొనియాడబడిన జీవితాన్ని జీవిస్తున్నావా? మనల్ని మనము ప్రశ్నించుకుందాము. మరి నిన్ను బట్టి నీ భర్తకు, నీ దేవునికి అవమానం తెచ్చే జీవితం మరి నీవు జీవిస్తున్నావా? పరిశీలన చేసుకో. దేవుడి వాగ్దానం పలుకుతుంది కదా, నీ పేరు ఒకలాగుందేమో కానీ నీ జీవితం ఎలాగుంది? మరి పేరును బట్టి మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మన అంతరాత్మని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితాన్ని మనము సరిచేసుకుందాం. ఆదికాండము 25-27లో చూసుకున్నట్లయితే యాకోబుది సాధువైన స్వభావము అని అక్కడ వాక్యానుసారంగా
మరి చూసుకుంటున్నాం. కానీ యాకోబును చూసుకున్నట్లయితే అతడు మోసగాడు. తండ్రి ఏశావును ప్రేమించాడు, మరి రిబ్కా యాకోబును ప్రేమించింది. అక్కడ ఈర్ష్య మొదలైంది. మన పిల్లలు మనం కూడా ఇలాగే మరి ప్రేమను చూపిస్తూ వారిలో ఈర్ష్యని కలిగిస్తున్నామా? మేకపిల్ల చర్మము కప్పుకొని తండ్రిని మోసము చేసి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు మరి దొంగలించాడు. ఈరోజు మన పిల్లలు మరి అలాంటి ఆశీర్వాదాలను ఒకరికి తెలియకుండా ఒకరు మరి పంచుకుంటున్నారా? ఒకరికి తెలియకుండా ఒకరు మోసం చేసుకుంటున్నారా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాము. తండ్రి ఏశావుని ప్రేమించాడండి, మరి రిబ్కా యాకోబును ప్రేమించింది. దేవుని సన్నిధిలో మరి ఎప్పుడైతే ఆ యాకోబు తన జీవితం మోసకరమైనదని తెలిసినా కూడా మరి పశ్చాత్తాప పొంది రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడో, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిదివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడును అని. ఇశ్రాయేలు అనగా స్తుతి. మోసకరమైన జీవితం నుండి స్తుతికి పాత్రుడిగా చేశాడు దేవుడు. మారాగా ఉన్న జీవితము మధురముగా చేయగల దేవుడు. ఒకవేళ నీ జీవితం ఈరోజు మారాగా ఉందా? దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, మోకరిస్తావో, దేవుని చెంతలో ఉండి నువ్వు కన్నీరు విడుస్తావో, నీ మారా వంటి జీవితము మధురముగా మార్చగల సమర్థుడండి. మోసగాడైన యాకోబు జీవితాన్ని మధురముగా మార్చాడు. సౌలు చూసుకున్నట్లయితే హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలు మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో తన పౌలుగా మారబడ్డాడు. మరి ఎన్నో సువార్త ప్రాంతాల్లో యేసుక్రీస్తును గురించిన సువార్త అందించి ఎంతో మందిని నిత్య జీవంలోనికి నడిపించాడు. చూసారండి, మన పేరేముంది ఈరోజు? మన బ్రతుకు ఎలాగుంది? ఒకవేళ నీ పేరు యేసు పాదం ఉందేమో, కానీ నీ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి నా సహోదరుడా? ఒక్కసారి మన జీవితాల్ని మనం దేవుని సన్నిధిలో అడుగుదామా? యేసు పాదం అని పెట్టుకున్నామేమో, కానీ నీ పాదాలు మరి దేవుని మందిరానికి వెళ్తున్నాయా? మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మరి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎంతోమంది జీవితాల్ని మార్చివేసిన దేవుడు అండి. శారాయి నుంచి సారాగా మార్చాడు, మరి యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చాడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు నా జీవితాల్ని మార్చలేడా? ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా అండి. స్తోత్రం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తోత్రాలు. వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు నాయన ప్రభా. నాయన ఎంతోమంది జీవితాల్ని ప్రభా నేను మీరు మార్చిన దేవుడు అవునాయన, మీరు సమర్థుడివి నాయన ప్రభా. అవునాయన ప్రభా, మా బ్రతుకు మారకపోయినా ప్రభా నాయన, మా పేరుకు ప్రభా తగిన జీవితం ప్రభా లేక మేము జీవిస్తున్నామేమో, ఒక్కసారి మమ్మల్ని క్షమించి ప్రభా నాయన మా జీవితాలకి సార్థకత దయచేయమని అడుగుతున్నాము నాయనా ప్రభా. మా బ్రతుకులు మార్చమని అడుగుతున్నాము నాయనా ప్రభా. లోకానుసారంలో ఉండిపోయామేమో నాయనా, లోకస్తుల వల్లే నటిస్తున్నామేమో నాయనా ప్రభా. ఒక్కసారి క్షమించి నీ రక్షణానందం మాకు కలగచేయమని ప్రభా, మా బ్రతుకులు సరిచేయమని ప్రభా నాయనా. ఇదిగో మా జీవితాలని సన్నిధిలో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి.